శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తొండమునేకదంతమును దోరపు బుజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జై యుండెడి పార్వతీ తనయా యోయి గణాధిపా నీకు మొక్కెదన్ అని నమస్కారం చేసుకొని వినాయకుని కథ అయితే మొదలు పెడతానండి. అంటే మనకి తెలిసిన వాళ్ళు కానీ పిల్లలు కానీ తెలియని వాళ్ళు కానీ ఇలా వినాయకుని కథ పెట్టేసేసుకొని మనం ఓం గం గణపతియే నమః అనుకుంటూ మంత్రం చదువుకుంటూ ఆ కథనైతే విని అక్షంతలు వేసుకున్నామంటే మనం ఆ రోజు చంద్రుణ్ణి చూసినా కూడా మనకి ఎలాంటి దోషం ఉండదన్నమాట. ఆ కథ అయితే నేను మొదలు పెడతాను. శ్రీమద్ అఖిలాండ నాయకుడైన భగవంతుని సృష్టి యందు శ్రేష్టమైన భరత భూమి కలదు. దాని యందు ఆర్యవర్తనము పుణ్యభాగము కలదు. అందు సర్వవృక్ష శోభితము బహుపక్షి నివాసము సుందర సరోహరయుక్తము మునీశ్వర దివ్యాశ్రమ విలసితమగు నైమిసారణ్యము కలదు. ఆ అరణ్యమున సహస్రవర్ష సత్రయాగము చేయుచున్న సౌనకాది మహామునుషులకు సుతమహాముని పౌరాణిక గాథలను బోధించుచుండెను. అచ్చటికి ఒకనాడు దైవ వశెత్తున అరణ్యవాసము చేయుచున్న ధర్మరాజు అంటే ధర్మరాజు అరణ్యవాసం చేస్తూ వాళ్ళ తమ్ములందరినీ తీసుకొని ద్రౌపదితో ఋషులు సుతులకు నమస్కరించి సుతినితో ఇట్లనెను, మహాత్మా, మీ దర్శనము వలన మా పాపములు నశించినవి. మేము జ్ఞానులత చేత రాజ్య సంపదలను పోగొట్టుకుంటిమి. మరలా రాజ్యం లభించజేయు వ్రతమేదైనా మాకు దయతో అనుగ్రహింపుడు అని ఆయన ప్రార్థించాడు. ధర్మరాజా, సమస్త పాపములను పోగొట్టి పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి కలిగించు రహస్యమైన వ్రతమొక్కటి కలదు. దానిని మొదట సాంబశివుడు కుమారస్వామికి తెలిపిను. ఒకనాడు కైలాసములో కల్పవృక్షములమున స్వర్ణ శ్వాసనమునందు పరమశివుడు కూర్చొని ఉండగా కుమారస్వామి వచ్చి నమస్కరించి లోకమున మనుజులు పుత్రపౌత్ర సంపదలు అభ్యుదయము పొందుటకు ఏ వ్రతము చేయవలనని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, కుమార, ఆయువును సంపదలను వృద్ధి చేయు వినాయక వ్రతమున్నది. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ప్రాతకాలమున స్నానము చేసి నిత్యకర్మలను చేసి శక్తి కొలది బంగారము లేక వెండి లేక మట్టితోనైనా వినాయక ప్రతిమను చేసి గృహములో ఈశాన్య భాగమున మండపము ఏర్పాటు చేసి దానిపై ధాన్యముతో అష్టదళ పద్మము నిర్మించి దానిపైన గణేశ ప్రతిమను ఉంచి శ్వేతగంధాక్షత పుష్ప దుర్వాలచే పూజించి ధూప దీప నైవేద్యములు కుడుములు మొదలైన పిండి వంటలు అరటి నేరేడి పండు టెంకాయలు చెరుకు మొదలగు 21 పత్రితో నైవేద్యము చేసి నృత్యగీత వాద్య పురాణ పఠనాదులతో గణపతిని పూజించవలెను. వేద విధులైన బ్రాహ్మణులకు యథాశక్తి తాంబూల దక్షిణలిచ్చి బంధువులతో కలిసి భుజించవలెను. ఇట్లు చేసిన వారికి గణపతి అనుగ్రహము లభించును, సకల కార్యసిద్ధి కలుగును. మరునాడు కలకృత్యములు నిర్వర్తించి గణపతి పునం పూజ చేసి దక్షిణ తాంబూల భోజనాదులతో బంధువులను తృప్తులను చేయవలెను. ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధము, ఆయా లోకాలలో ఆచరింపబడుచున్నది అని కుమారస్వామికి శివుడు ఉపదేశించాడు. కావున ధర్మరాజా, నీవి వ్రతము మొదట చేసిన శత్రువులను జయించి సంపదలను తిరిగి పొందుదవు. పూర్వమున దమయంతి ఈ వ్రతమును ఆచరించి తాను వరించిన నలుని పెళ్లాడెను. శ్రీకృష్ణుడు ఆచరించి జాంబవతిని శమంతకమణిని సత్యభామను పొందెను. ఆ కథ వినుము. సత్రాజిత్తును యాదవ ప్రముఖుడు సూర్యుని వరమచే శమంతకమణి అను రత్నమును పొందెను. అతడు దానిని ధరించి శ్రీకృష్ణ దర్శనమునకు రాగా శ్రీకృష్ణుడు ఆ మణిని కోరెను. సత్రాజిత్తు ధని
దానిని అంటే ఇవ్వనని చెప్పాడనమాట. తరువాత కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు పోగా సింహం ఒకటి వానిని చంపి మణిని తీసుకున్నది. ఆ సింహమును జాంబవంతుడు చంపి ఆ మణిని తీసుకుని పోయి తన కుమార్తెయగు జాంబవతికిచ్చెను. ఈ వివరములు తెలియని సత్రాజిత్తు లోకులను శ్రీకృష్ణుణ్ణి ప్రసేనుణ్ణి చంపి మణిని అపహరించనని చెప్పుకొనిరి. శ్రీకృష్ణుడు అపనింద వచ్చుటకు కారణమేమనగా వినాయకుని వలన శపించబడిన చవితి చంద్రుని చూచుట వలన నది ఆ శాప వృత్తాంతమేమనగా కైలాసమున ఒకనాడు వినాయకుడు దేవతలచే పూజింపబడి నైవేద్యములు స్వీకరించి ఆయాసముతో వచ్చుచుండగా చంద్రుడు తనని చూచి నవ్వెను. వినాయకుడు కోపించి నన్ను చూచి నవ్వినందుకు నిన్ను చూచిన వారు అపవాదులకు లొంగుదరని శపించగా చంద్రుడు దీనుడై శాప విముక్తికై ప్రార్థించెను. వినాయకుడు కరుణించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుని చూచిన వారికి మాత్రమే నీలాపనిందలు కలుగునని వారికి కూడా ఆ దినము తన్ను యథావిధిగా పూజింపజేసిన ఎడల అపనిందలు రావని తెలియజేసిరి. ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా ఈ కథ ఉన్నది. అది ఏమనగా వినాయకుడు బొజ్జ నిండా చవితి నాడు ఆరగించి వస్తుండగా అమ్మా నాన్నలకు ప్రణామం చేద్దామని కైలాసమునకు వచ్చి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించబోవుచుండగా ఆ పాదాలు బలవంతంగా పట్టుకోవటం వలన ఆయన ఉదరము అది భూమికి తాకి ఆ చంద్రుడు తనని చూచి నవ్వుట వలనే ఆయన ఉదరము పగిలి చనిపోయాడనేసి ఈ పార్వతీదేవి ఆయన్ని శపిస్తుందన్నమాట. అప్పుడు ఋషులు మునులు స్వాములు దేవతలు అందరూ చంద్రుడిని లేకుండా ఇంకా మన జీవితం ఏంటి అని వాళ్ళందరూ కలిసి అమ్మవారిని ప్రశ్నించగా, అయితే చవితి నాడు మాత్రమే చంద్రుని చూచిన వాళ్ళకి ఈ నీలాపనిందలు కలుగును, మిగతా రోజులు ఎవరైనా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పిందనమాట పార్వతీదేవి. ఆ విధంగా కూడా ఇంకొక రకంగా చెప్తారు. ఆ చవితి నాడు కూడా వినాయకుని వ్రతకథ చదివేసి అక్షంతలు వేసుకున్న వాళ్ళకి ఎలాంటి నీలాపనిందలు కలగవు అని కూడా అమ్మవారు వాళ్ళకి వరం ఇస్తుందన్నమాట. అలా పార్వతీదేవి ఇచ్చిన వరం వలన సంతసించిన దేవతలు మునులు ఋషులు అందరూ కూడా వినాయకునికి ఆ రోజు నుంచి పూజలు చేసుకొని భాద్రపద చవితి నాడు అక్షింతలు అవి వేసుకొని ఎలాంటి అపనిందలు కలగకుండా ఎంతో ఆనందంగా జీవించుచుంటారనమాట. శ్రీకృష్ణుడు బలభద్రాది యాదవులతో కలిసి వినాయక వ్రతము చేసి తరువాత ప్రసేనజిత్తును వెతుకుచూ పోయి జాంబవతుని చేరి అతన్ని మల్ల యుద్ధమును జయిస్తాడనమాట. జాంబవంతుడు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి మణిని తన కుమార్తెను జాంబవతిని సమర్పిస్తాడు. శ్రీకృష్ణుడు తన పురమునకు వచ్చి ఆ మణిని సత్రాజిత్తుకిస్తాడు. సత్రాజిత్తు నిజమును తెలుసుకొని ఆ మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహము చేసి అతనితో పాటు పంపిస్తాడు. వృత్రాసురుణ్ణి వధించుటకు ఇంద్రుడు గంగను భూమిపైకి తెచ్చినప్పుడు భగీరథుడు సీతాన్వేషణ కాలమున శ్రీరామచంద్రుడు అమృత మదనమునకు ముందు దేవాసురులు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు వీరందరూ వినాయక వ్రతము చేసిరి అని సుతుడు చెప్పగా విని ధర్మరాజు తాను కూడా వినాయక వ్రతము చేసి శత్రువులను జయించి సుఖపడెను. తలచిన కార్యమును సిద్ధింపజేయుట చేత వినాయకుడు సిద్ధి వినాయకుడయ్యను. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము, ధనార్థి కోసం ప్రార్థించిన ధనమును, పుత్రార్థి పుత్రులను పొందెదరు. విధవరాలు పూజించిన మరియే జన్మమునందును వైధవ్యము రాదు అని వర్ణముల వారు యథావిధిగా గణపతి వ్రతమాచరించిన వినాయకుని అనుగ్రహమచే సకలైశ్వర్యములు పొంది సుఖపడుదురు అని స్కంద పురాణంలో ఇలాంటి కథలు ఇవన్నీ మనం చదువుకోవటం వలన మనకి ఆ వినాయక వ్రతం చేసిన రోజు ఆ చంద్రుని చూచుట వలన వచ్చు ఏవైనా నీలాపనిందలు వచ్చినట్లయితే ఇవి శిరస్సు మీద అక్షింతలు, వినాయకుడు పాదాల దగ్గర మనం పూజ చేసిన అక్షింతలు మనతో పాటు మన కుటుంబ సభ్యులకు, తెలిసిన స్నేహితులకి, అందరికీ వాళ్ళకు కూడా అక్షింతలు అవి వేశామంటే ఎలాంటి దోషము లేకుండా అందరూ సకల ఐశ్వర్యములతో సకల ఆనందములతో జీవింతురని ఆ వినాయకుని కథలు అన్నమాట. ఇవి సింపుల్గా మనం ఇంట్లో
ఇలా ఇవి పెట్టేసేసుకొని మనం పూజ అష్టోత్తరం వినాయకుడిది ఫస్ట్ వినాయకుడి కలశము ఇవన్నీ పాలవెల్లి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టుకొని ఆచమనం తీసుకొని మనం కేశవాయ నమః నారాయణాయ నమః గోవిందాయ నమః అనుకొని ఆచమనం అవి తీసుకొని ఓం భూర్భువస్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేసి గాయత్రి మంత్రం అవి జపించి ఇవన్నీ దీపారాధనలు అన్నీ రెడీ చేసుకొని స్వామికి పువ్వులు పండ్లు అన్నీ పెట్టేసుకొని వినాయకుడికి ఆ కలశం ఆవాహన చేసుకోవటానికి పసుపు ముద్దలో తమలపాకు వేసి అందులో పసుపు ముద్ద పెట్టి వినాయకుడిని ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకున్న తరువాత ఆయన్ని అన్ని ధూపదీప నైవేద్యములతో పూజించిన తరువాత మనం అష్టోత్తరం వినాయకుడు అష్టోత్తరం ఉంటుంది. 21 పత్రులతో చేసే 21 నామాలు పత్రులతో చేసే పూజ అవి ఉంటుంది. అవన్నీ చదువుకొని వినాయకుడి మధ్య మధ్యలో హారతి అన్నీ ఇచ్చుకొని ప్రతి ఒక్క పత్రికి మనకి తోచిన 11 పత్రులైనా మనం అవి సమర్పించుకోవాలన్నమాట. దానిమ్మ, మారేడు, నేరేడు, జేమ, ఇవన్నీ నిమ్మ, సెంటు జాజి, మనకి గన్నేరు, ఆ తర్వాత మరువం, ఇలా చాలా రకరకాల పత్రాలతో అయితే సీతాఫలం, ఉసిరి, సపోటా ఇలా మనకి దొరికిన పత్రాల్లో ఆ 21 ఉమ్మెత్త, ఉత్తరేణి ఇలాంటివన్నీ జిల్లేడు, ముఖ్యంగా జిల్లేడు, గరిక, మారేడు ఈ 3 ఉన్నా కూడా మీరు ఆ వినాయకుడిని 21 పత్రులతో మనం చెయ్యాలన్నా అన్నీ దొరకవండి. ఈ రోజుల్లో మార్కెట్కి వెళ్తే రకరకాల ఏవంటే అవి పత్రులు అవి ఇస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే 21 రకాలు కాకపోయినా మనకు అందుబాటులో ఇంటి దగ్గర ఏవైనా ఉన్నవి కొన్ని రకాలు. గరిక ఆయనకి ఇష్టం కాబట్టి గరికే, జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు ఆకులు ఉంటాయి కదండి అవి, మారేడు, గన్నేరు ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి. వాటితోటైనా మనం ఆ స్వామిని అర్చించుకోవచ్చు. ఇలా మనకి వీలైనన్ని ప్రసాదాలు, ఆయనకి ప్రసాదాలంటే ఇష్టమండి. అందుకనేసి ఆయనకి పొంగలి, కుడుములు ఇష్టమైనవి మనం అన్నీ చేయలేకపోయినా అట్లీస్ట్ పొంగలి, పప్పు, నెయ్యి, కుడుములు ఈ 2 ప్రసాదాలైనా మీరు దండిగా అంటే ఎక్కువ మోతాదులో పెట్టండి. ఆయన సంతోషిస్తాడనమాట. ఆయనకి పెట్టి మనం తింటామండి అవన్నీ ప్రసాదాలు. కానీ ఆయనకి ఎక్కువగా ఎంత ఎక్కువ ప్రసాదం సమర్పిస్తే అంత ఎక్కువ ఇష్టం అన్నమాట. ఈ పత్రి ఇవన్నీ కూడా మనకి స్వామికి పూజ చేసిన తర్వాత ఇవన్నీ రకాలు మంచి మంచి రకాలన్నీ నేరేడు, మారేడు, ఇవన్నీ జిల్లేడు ఇలాంటివన్నీ ఎందుకు పూజ చేయమంటారంటే ఈ వినాయకుడితో పాటు ఈ ఆకుల్ని కూడా మనం నదులలో మామూలుగా సముద్రాలలో నిమజ్జనం చేస్తాం కదండి. వాటిని మళ్ళీ ఆ వాటర్ని మనం తాగటం వలన చేపలు, పశువులు, పక్షులు ఇవన్నీ తాగటం వలన అవి కూడా ఈ కాలంలో మనకి చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్ అంటే జలుబులు, దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి కదా. ఈ వాటర్ తాగటం వలన ఇలా శుద్ధి అవుతాయండి. ఈ రకరకాల పత్రులతో మనం చేసిన ఈ పూజలో ఉపయోగించిన పత్రులన్నీ అన్నీ కూడా మనకి వైద్యంలో ఉపయోగించేవన్నమాట. ధన్వంతరి వైద్యంలో ఎక్కువ ఆకులు, పసరు వీటితోటే చేస్తారు కదా. వీటిల్లో ఉన్న సారం అంతా ఆ వాటర్లోకి వెళ్ళి అందులో జీవించే పక్షులు, పశువులు ఇవన్నీ ఆరోగ్యంగా ఉండటంతో పాటు వాటి నుంచి వచ్చే ఆ వాటర్ని మనం తాగటం వలన అందులో ఉన్న వాటిల్ని కూడా చాలామంది తినటం అలా చేస్తుంటారు కదండి. వాటి వలన కూడా మనకి ఆరోగ్యంగా మన ఆరోగ్యం కోసమే సైంటిఫిక్గా కూడా మన పెద్దలు ఈ విధంగా ఆచారం చేశారని నేను నమ్ముతానండి. ఇలా అంతేకాని ఏవంటే అవి రకరకాలు పిచ్చి పిచ్చి ఆకులన్నీ అన్నీ వేసి చేయక్కర్లేదు. మనకు అందుబాటులో దొరికిన రాగి, జువ్వి ఇలాంటివన్నీ మనకు ఔషధ గుణాలున్న మొక్కలు చాలా ఉంటాయండి. నేరేడు, నిమ్మ మన పెరట్లోనే ఉండే ఒక 9 రకాల పత్రులైనా సరే మీరు తీసుకొని వాటితోటైతే చక్కగా ఆ భగవంతుడిని వినాయకుడిని పూజించుకొని ఆయనకి తృప్తిగా ప్రసాదం పెట్టుకొని ఆయన కథని మనకి ఇప్పుడు చాలా యూట్యూబ్లు కానీ చాలా వచ్చినాయండి. మనం చదవలేని వాళ్ళు చాలామందికి తెలుగు రాదు పిల్లలకి, అందుకనేసి అలా టేప్ రికార్డులో కానీ సీడీ కానీ యూట్యూబ్లో కానీ ఆన్ చేసుకొని మనం ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనేసి ఆయన మంత్రాలు అవన్నీ చెప్పుకొని
ఆయనకి మనసారా నమస్కరించుకొని, నా పూజలో ఏదైనా లోపం ఉన్నదంటే స్వామి నీ బిడ్డలాగా అనుకొని నన్ను క్షమించు తండ్రి అని ఆడవాళ్ళైతే మనం మోకాళ్ళు పెట్టేసేసుకొని అర్ధ నమస్కారం అంటే సాష్టాంగ నమస్కారం అంటే ఫుల్గా మనకి నేల మీద పడుకొని మగవాళ్ళు చేస్తారండి. ఆడవాళ్ళంటే మనం ఓన్లీ ఆ సాష్టాంగం చేయకూడదనమాట. ఇలా అర్ధ నమస్కారం మోకాళ్ళ ఆంచి చేసేసుకొని ఆయనకి నమస్కరించుకొని, స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నీ పూజను ఎటువంటి ఆటంకం నిర్విఘ్నం కలగకుండా మా కుటుంబ సభ్యులందరూ చేసుకునేలాగా అంటే మన దేశంలో ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ లక్షణంగా అందరూ చక్కగా చేసుకునేలాగా దీవించు తండ్రి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఎటువంటి అంటే అవాంతరాలు ఇలాగే ఉంటాయి కదండి, తుఫాన్లని, కరోనాలని, ఇలాంటివన్నీ మనల్ని కకావికలం చేసినాయన్నమాట ప్రకృతి. అందుకనేసి ఇలాంటివి ఏవీ లేకుండా అందరినీ లక్షణంగా చల్లగా చూడమని ఆ భగవంతుడిని ప్రార్థించుకొని, మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి మళ్ళీ వచ్చి మళ్ళీ మా పూజలు అందుకోవయ్యా అనేసి నమస్కరించుకొని, పూజ అయిన తర్వాత కొంచెం మనం వినాయక ప్రతిమని పెట్టిన దగ్గర నుంచి కొంచెం పక్కకి అంటే అలా కదిలిచ్చేసి జరపండి. అప్పుడు మనం రెండో రోజు తీసినా కూడా, అంటే వినాయకుడికి ప్రతిరోజు మనం ఉంచామంటే నైవేద్యాలు అవన్నీ ఆయనకి ఎక్కువ చేసి పెట్టాల్సి వస్తుంది కాబట్టి మరుసటి రోజు చేసేవాళ్ళు నిమజ్జనం చేసేస్తారు. మేమైతే మరుసటి రోజే చేస్తామండి. వినాయకుడిని అయితే నదిలో కానీ లేదా ఇంట్లో మనం ఏదైనా ఒక టబ్బులో మంచిగా వాటర్ పట్టి పువ్వులు, ఫలాలు ఇవన్నీ వేసి ఆయన్ని నిమజ్జనం చేసుకొని ఆ నీళ్ళని తులసి చెట్లలో కానీ మనకి మొక్కల్లో పవిత్రంగా ఉంచే మొక్కలలో అలాగ పోసేసుకుంటే ఈ విధంగా కూడా ఇలా మన వినాయకుడు మన ఇంట్లోనే ఉంటాడనమాట. ఈ విధంగా కూడా చేయొచ్చండి ఇలాగా. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వినాయకుడిని పూజ అయితే చేసుకోండి. ఎందుకంటే మన హిందూ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలండి. హిందువులు చాలామంది హిందువులు కన్వర్టెడ్ అలా అవుతున్నారన్నమాట ఎక్కువ. ఎందుకంటే మనకి మన పెద్దవాళ్ళు ఇచ్చిన సంపద ఇలా సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ మనం పరిరక్షించాలండి. అందుకని మన ధర్మాన్ని మనం కాపాడాలంటే మన పూజలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మాత్రం చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇవి మాత్రం విడనాడద్దండి. అందుకని శక్తి కొలది ఎన్ని పూజలు, ఎంత ఆర్భాటం మేము చేయలేము అని అంటే చిన్న పసుపు తీసుకొని, చిన్న పసుపు వినాయకుడిని ప్రతిమ చేసుకొని ఆయనకి ఒక్క పుష్పం పెట్టుకోండి, 2 కడ్డీలు వెలిగించుకొని చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి. కొంచెమైనా సరే ఇలా దీపం కొంచెం ఆయిల్ తోటైనా దీపం. ఇప్పుడు క్యాండిల్స్ చాలా వస్తున్నాయన్నమాట. అంటే చేయలేని వాళ్ళు, పిల్లలు, చాలామంది ఆరోగ్యం అలా సహకరించని వాళ్ళు ఇలా కూడా సింపుల్గా కూడా మనం చేసి ఆయనకి నమస్కరించుకోవచ్చండి. పూజలంటే ఆర్భాటంతో చేసేవి కాదు, భక్తితో చేసేవి కూడా. మనస్ఫూర్తిగా నమ్మి మనం మనసారా చేసినవి ఏవైనా సరే ఆ భగవంతుడు స్వీకరిస్తాడని మనం దృఢంగా నమ్మాలండి. ఇలా మీ అందరూ కూడా వినాయకుని పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ వాళ్ళ వాళ్ళ గృహాలలో చేసుకోవాలని. తరువాత ఇంకొక పాయింట్ నేనైతే చెప్తానండి. ఇలా మనం ఒక కమ్యూనిటీ ఉంటుంది కదండి, లేదా ఒక బజార్ అనుకోండి, అందులో 2-3 విగ్రహాలు పెడుతున్నారు. ఎందుకండి అలాగా? మనం అదివరకు రోజుల్లో ఒక ఊరుంటే ఒక విగ్రహమే ఉండేది. ఇప్పుడు ఒక్క లైన్కి ఒక విగ్రహం ఉంటుంది. వినాయకుడు కానీ ఏదైనా దేవతలు కానీ మనుషులందరూ కలిసి ఆయన్ని ఒకే దగ్గరుండి భక్తితో ఎక్కువగా అందరూ కలిసి పూజించమన్నారు. కానీ ఇలా వినాయకుడిని వేరు చేయమని, దేవతల్ని దేవుళ్ళని వేరు చేయమని ప్రతి ఒక్క బజార్కి ఒక్కొక్క విగ్రహం, వాళ్ళు పెద్ద 5,000 విగ్రహం తెచ్చారు, మేము 10,000 విగ్రహం తెస్తాము, వాళ్ళు ఇంత గ్రాండ్గా ఊరేగింపు చేశారు, మేము ఇంకా గ్రాండ్గా చేస్తాము. ఇలా వద్దండి. అందరం కలిసి చేసుకోవటానికే ఈ పండుగలు, సాంప్రదాయాలు, ఫంక్షన్లు ఉన్నాయన్నమాట. అందుకని వీలైతే ఊరికి ఒక విగ్రహం పెట్టుకోండి చాలు. అందరూ కలిసి ఆయనకే ఎంతో ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా చేసి ఆయన్ని పంపించండి. మీ అందరిలో కూడా ఐక్యత ఉంటుందన్నమాట. మనందరం కూడా ఆ స్వామిని మనమే వేరువేరుగా చేసేసుకుంటే ఆ స్వామి మరి ఎవరు ఇప్పుడు ఒక ఊర్లో ఒక వినాయకుడు ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి మొర పెట్టుకున్నామంటే
ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి ఆయన వింటాడనమాట మన సమస్యలు. అదే లైన్కి ఒకటి పెట్టాడనుకోండి, ఎక్కడుండి ఎంతమంది సమస్యలు వినాలి చెప్పండి మీరు. అందుకనేసి మీకు వీలైనంతలో అందరూ కలిసి కట్టుగా ఉండి పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏవైనా తప్పులుంటే నేను చెప్పిన వాటిలో మనసారా మన్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.